తెలంగాణలో రాజకీయం ఎటువైపు సాగుతోందన్న దానిపై స్పష్టత వస్తోంది. తెలంగాణ రాజకీయం క్లియర్గా కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి త్వరలో ఏడాది కాలం పూర్తి చేసుకోబోతున్నారు. తెలంగాణలో పాలన గతానికి భిన్నంగా ముందుకు సాగుతోంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఎలా తెచ్చారో, ఎలాంటి పరిస్థితుల్లో రాజకీయం చేశారో ఆయనకు తెలుసు. తెలంగాణలో మునుపెన్నడూ లేని విధంగా సంక్షేమ పాలన సాగిస్తూ అధికారాన్ని దక్కించుకోవాలని భావించిన కాంగ్రెస్ పార్టీ అదే విధంగా అధికారాన్ని దక్కించుకుంది. తెలంగాణలో మరీ ముఖ్యంగా చెప్పాలంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను అంతమొందించి బీఆర్ఎస్ పార్టీని ఓడించి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చే వరకు రేవంత్ రెడ్డి మంత్రి కూడా కాదు. అప్పటి వరకు ఆయన ఎలాంటి శాఖలను నిర్వహించలేదు. మొత్తంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేర్చారు. కానీ కాంగ్రెస్ సర్కారును అధికారంలోకి తెచ్చి తెలంగాణలో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. హైకమాండ్ ఆశీస్సులతో సీఎంగా కొనసాగుతున్నారు. కానీ ఇప్పుడు తెలంగాణలో సరికొత్త చర్చ సాగుతోంది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రకటనలు సంచలనం సృష్టిస్తున్నాయి. మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ రేగుతోంది. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యేలున్నారు. ఆ పార్టీ ప్రభుత్వానికి అధికారంలోకి కొనసాగడానికి కావలసినంత మెజార్టీ ఉంది. అసెంబ్లీలో సింపుల్ మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఉంది. మిత్రపక్షం సిపిఐతో కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 66 మంది ఉండగా ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి రేవంత్కు జై కొట్టారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు చాలామంది బాహాటంగా రేవంత్ రెడ్డికి మద్దతు పలికారు. తాజాగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. త్వరలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారన్నారు. చాలా మంది నేతలు పార్టీలోకి వచ్చేందుకు అర్జీలు పెట్టుకోగా తాము ఎవరిని తీసుకోవాలన్న దానిపై తర్జన భర్జనలు పడుతున్నట్టు చెప్పుకొచ్చారు. ఇంతలా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో బలం ఉన్నప్పటికీ సర్కారును అస్థిరపరుస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సంథింగ్ ఏదో తేడా కొడుతోందన్న భావనను కలిగిస్తున్నాయి. ఇటీవల కాలంలో అస్థిరపరుస్తున్నారంటూ చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంఖ్య అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు సుమారుగా 75 మంది. ఇలాంటి తరుణంలో రేవంత్ రెడ్డి సర్కారును అస్థిరపరచడానికి బీఆర్ఎస్ నాయకత్వం ఏం చేయగలదు? ఏదైనా చేస్తే సర్కారు కూలిపోతుందా? అసలు బీఆర్ఎస్ పార్టీ చేయడానికి ఏముంది? లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖాతా తెరవకపోవడంతో ఆ పార్టీకి ఢిల్లీలో పరపతి తగ్గడంతో ఆ పార్టీ ఆలోచనలు వినేవారు కూడా లేరు. మొత్తంగా సీన్ ఇలా కనిపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎందుకు కోల్పోతుంది? తెలంగాణలో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కటొక్కడిగా అమలు చేస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలంటూ భరోసా ఇచ్చింది. రైతు భరోసా విషయంలో విమర్శలు ఎదురవుతున్నా త్వరలోనే రైతులకు పథకం అందిస్తామని మంత్రి పొంగులేటి తాజాగా స్పష్టం చేశారు. రుణమాఫీ కూడా వచ్చే నెలలో పూర్తవుతుందని ప్రకటించారు. ఇదే సమయంలో సొంత పార్టీలో ఉన్న విభేదాలను పక్కన పెట్టి అందరినీ కలుపుకొని పోతూ సీఎం రేవంత్ ప్రభుత్వాన్ని ముందుకు నడపాల్సిన పరిస్థితి. ఓవైపు స్కీములు, మరోవైపు అభివృద్ధి లక్ష్యంగా పాలనను సాగిస్తూ రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తుంటే కొందరు పార్టీ నేతలు చేస్తున్న కామెంట్స్ వెరైటీ కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రమాదం పొంచి ఉందా అన్న ఫీలింగ్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారేమోనని అనుమానం కలుగుతోంది. మొత్తంగా చూస్తే రేవంత్ రెడ్డి సర్కారుకు ఇప్పటికిప్పుడు వచ్చిన సమస్య ఏమీ లేదు. బీఆర్ఎస్ దూకుడు ముందు ఆయన ఖచ్చితంగా నిలబడగలరు. తెలంగాణలో పూర్తి కాలంలో పదవిలో ఉండేందుకు ఆయనకు తగిన బలం ఉంది. కేవలం ఇప్పుడు ఆయనకొస్తున్న ఇబ్బందంతా సొంత పార్టీలోనే అన్నది జగమెరిగిన సత్యం. మంత్రి పదవి ఆశావాహులను రేవంత్ రెడ్డి ఏ విధంగా తన వైపుకు మలుచుకోగలరన్నది చూడాలి. ఇప్పటికే క్యాబినెట్లో రేవంత్తో సహా 12 మంది ఉన్నారు. మరో 6 మంత్రులకు అవకాశం ఉండగా డజనుకు పైగా నాయకులు మంత్రివర్గం మీద కన్నేశారు. ఇప్పుడున్న మంత్రులను తొలగించడం సాధ్యం కాకపోవచ్చు. సో కొత్తగా 6 మంత్రులకు కేబినెట్ అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి కొంత ప్రతికూలత ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతిపక్షాన్ని పూర్తిగా కంట్రోల్ చేశామని రేవంత్ భావిస్తున్నారు. కేసీఆర్ పనైపోయింది అంటున్నారు. త్వరలో హరీష్ రావు సంగతి కూడా తేలుస్తామంటున్నారు.
అంటే తనకు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతానంటూ తేల్చేస్తున్నారు. ఓవైపు తన నాయకత్వంపై ఇంతటి ధీమాగా ఉన్న రేవంత్ రెడ్డికి సర్కారు మనుగడపై ఇంకెందుకు అనుమానమని కూడా ఆలోచించాల్సి ఉంటుంది. కేసీఆర్ సర్కారు పాలనకు తన పాలనకు తేడాను పోల్చి చూడాలని రేవంత్ పదే పదే చెబుతున్నారు. మీడియా ముందు బహిరంగ సభల్లోనూ కూడా ఇదే అంశాన్ని మాట్లాడుతున్నారు. ఎవరికి భయపడబోనంటూ కుండబద్దలు కొడుతున్నారు. ఓవైపు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై అఫెన్స్ ఆడుతుంటే మంత్రులు కాంగ్రెస్ నాయకుల తీరు మరోలా ఉంది. తెలంగాణలో రేవంత్ సర్కార్ను అస్థిరపరిచేందుకు కేసీఆర్ అండ్ టీం శతదా పనిచేస్తోందని కాంగ్రెస్ నాయకగణం ఆక్షేపిస్తోంది. బలమైన బ్యాక్డ్రాప్ ఉండి కూడా కాంగ్రెస్ నేతలు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారన్న అనుమానం ప్రజల్లో సహజంగా కలుగుతోంది. తెలంగాణలో ఏది ఏమైనప్పటికీ రేవంత్ సర్కారు కొనసాగడం ఖాయం. ఢిల్లీ పెద్దల అండదండలు ఉన్నంత వరకు, ఎమ్మెల్యేల మద్దతు ఉన్నంత వరకు ఆయనపై ఈగ కూడా వాలదన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించింది. ఆయన వారి అదుపాజ్ఞల్లో ఉండాలని ఆ పార్టీ కోరుకుంటోంది. కానీ భవిష్యత్తులో ఏదైనా జరగచ్చు. ఇప్పటికీ తెలంగాణలో సీఎం బాధ్యతలు చేపట్టాలని వెళ్లొడుతున్న పలువురు నాయకులు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నారు. కేటీఆర్ అరెస్ట్ అంటూ గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ నేతల నుంచి లీకులు, అందుకు తగినట్టుగా గవర్నర్ నుంచి అనుమతి కోరామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల తర్వాత తెలంగాణ రాజకీయం వేడెక్కింది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైందన్న వార్తలు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపాయి. ఈలోగా కేటీఆర్ ఢిల్లీ వెళ్లడం, సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్దికి వేల కోట్ల రూపాయల టెండర్ కేటాయింపు అంటూ కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేయడంతో మొత్తం వ్యవహారం పీక్కు చేరింది. తాజాగా కేటీఆర్ను ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంచబోతున్నట్టుగా వార్తలుస్తున్నాయి. అధికారులను భయపెట్టి అరెస్టు చేసి కనీసం 6 నెలలైనా జైల్లో ఉంచేలా కుట్రలంటూ బీఆర్ఎస్ మండిపడుతోంది. అందుకు కేంద్ర మంత్రి సైతం పరోక్షంగా సహకరిస్తున్నారంటూ ఆ పార్టీ విమర్శలు చేస్తోంటే, మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో కేసీఆర్, హరీష్ విచారణ, వాట్ నెక్స్ట్ అన్నట్లుగా కథనాలు. మొత్తంగా ఉద్రిక్త వాతావరణానికి ఇవన్నీ తోవ చూపుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇక అదే సమయంలో కేసీఆర్ సైతం ప్రజల్లోకి వచ్చేందుకు తగిన సమయం చూస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత కేసీఆర్ బయటకు రాలేదు. ఒకవేళ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నట్టు కేటీఆర్ అరెస్టు, ఆ తర్వాత తెలంగాణలో రాజకీయం వీధుల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా మాత్రం కనిపిస్తోంది. కేటీఆర్ విచారణ, అరెస్టుకు గవర్నర్ అనుమతినివ్వలేదంటూ సీఎం రేవంత్ ప్రకటన తర్వాత బీజేపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. తగిన ఆధారాలుంటే కేటీఆర్ను అరెస్టు చేయొచ్చని ఆయన చేసిన ప్రకటన ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కేటీఆర్ ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలవలేదని, కేసీఆర్, రేవంత్ ఒకటేనంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో అతిపెద్ద జోకని మాత్రం చెప్పాల్సి ఉంటుంది. ఇక పనిలో పనిగా తెలంగాణ పీసీసీ చీఫ్ చేసిన కామెంట్స్ కూడా వెరైటీగా ఉన్నాయి. హరీష్, కేటీఆర్ ఒకే పార్టీలో ఉండబోరంటూ ఆయన జోస్యం చెప్పారు. ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడడం లేదని, త్వరలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరుతారంటూ చెప్పుకొచ్చారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ కనుమరుగవుతుందని, 2 జాతీయ పార్టీలే కొట్లాడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏం చేసినా పట్టు సాధించలేకపోతున్నామన్న వరిలో ఉన్న బీజేపీకి పీసీసీ చీఫ్ బంపర్ బూస్ట్ ఇచ్చారనుకోవాల్సి ఉంటుంది. ఒకటి మాత్రం నిజం, తెలంగాణ రాజకీయాల్లో అగ్గిరాజుకుంటోంది. ఒకరు ఉన్న స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనుకుంటుంటే మరొకరు ఆ స్థానానికి చేరుకోవాలని ఆరాటపడుతున్నారు. ప్రజల్లోకి వెళ్లి ఎవరి బలమేంటో తేల్చుకోవాలని అధికార పార్టీ ఉవ్విళ్లూరుతుంటే, అదే ప్రజల వద్దకు వెళ్లి తమ సత్తా ఏంటో చూపించాలని ప్రతిపక్షాలు కత్తులు దూస్తున్నాయి. మొత్తంగా తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ప్రభుత్వం ఏర్పడిన ఏడాది తర్వాతే రసకందాయంలో పడేలా కనిపిస్తోంది. తెలంగాణలో లగచర్ల ఘటన తర్వాత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకున్న అన్ని అవకాశాలను విపక్షాలు వినియోగించుకుంటుంటే, ప్రభుత్వం డిస్వాంటేజ్ నుంచి అడ్వాంటేజ్ ఎలా పొందాలన్న దానిపై వ్యూహరచన చేస్తోంది. ఓవైపు మహారాష్ట్ర ఎన్నికలు ఈ నెల 20న జరగనుండగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులంతా అక్కడ హస్తం కూటమిని గెలిపించుకునేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా అగ్రనేతలంతా మహానేలపై పర్యటించి కాంగ్రెస్ పార్టీకి ఊపిరులూదాలని చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో అంది వచ్చిన అవకాశాన్ని కాంగ్రెస్ నేతలు సద్వినియోగం చేసుకుంటారా, లేదంటే అనవసర సమస్యల్లో చిక్కుకుని అవస్థలు పడతారా అన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంటుంది. ఒకే ఒక్క అంశం రాజకీయాలను ఎటు నుంచి ఎటువైపైనా తీసుకువెళ్తుంది. కొన్నిసార్లు గొప్ప గొప్ప పథకాలు చేయలేని మార్పును, రాజకీయ రూపాన్ని సునామీలా వచ్చే కొన్ని సందర్భాలు మార్చేస్తాయి. జన జీవితాల్లో బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు అంటుంటాం. రాజకీయాల్లో కొందరి పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. అప్పటి వరకు ఆ నేతకు తిరుగుండదు. కానీ ఇంతలోనే అంతా మారిపోతుంది. అన్నింటా తామే, అంతా తామే అనుకున్నా ఏదో జరిగి ఇంకేదో అవుతూ సదరు నేతను వెక్కిరిస్తుంది.